కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది పరుగులు పెట్టారు. సీజ్ చేసిన టపాసులను కారులో ఎక్కిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. ఎస్ఐతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడులో కారు పూర్తిగా దగ్ధమైంది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు సిబ్బంది తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది పరుగులు పెట్టారు. సీజ్ చేసిన టపాసులను కారులో ఎక్కిస్తున్న టైంలో ఈ పేలుడు జరిగింది. ఎస్ఐతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడులో కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే సీజ్ చేసిన టపాసులను కోర్టుకు సిబ్బంది తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి, క్రాకర్స్ ని బండిలో ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది మాన్యువల్ గా జరిగిన తప్పిదాలా, లేకపోతే నిజంగానే ఏమైనా కుట్రకోణంగా జరిగిన తప్పిదంలా మనం చూడొచ్చంటారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా ఒక బాంబు పేలినట్టుగానే పేలింది అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఆ ప్రదేశంలో చూసుకుంటే ఒక బాంబు పేలిన శబ్దం, భారీ శబ్దం రావటం, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు ఒకేసారి పరుగులు తీయటం, అక్కడ ఉన్న సిబ్బంది రక్తం మడుగులో పడిపోవడం చూస్తే ఆ సీన్ అక్కడ చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఏం జరిగింది అనే ఉలిక్కిపాటు అయితే పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రజలు ఒకేసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం, పెద్ద ఎత్తున రావడం జరిగింది. అప్పటికే సుమారుగా ఒక కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్ తో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులు అప్పటికే గాయపడిన పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటు మరో ముగ్గురు, ఒక మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో డ్రైవర్ నాగరాజు, అదేవిధంగా మరో కానిస్టేబుల్, మరో మహిళా కానిస్టేబుల్, నలుగురు గాయాలయ్యాయి. మరో ఒక వ్యక్తి మటుకి కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్ కి మటుకి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి హుటాహుటిన అక్కడి నుండి తరలించారు. ఎస్ఐని కూడా అక్కడి నుండి, దుర్గా ఆంజనేయులు ఎస్ఐని కూడా అక్కడ హుటాహుటిగా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి. కానీ వాళ్ళ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండడంతో మరి కొద్దిసేపట్లో అక్కడి నుండి విజయవాడ తరలిస్తున్నట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుండి అక్కడ ఉన్న టపాసులకు సంబంధించి, దీపావళికి వాడే టపాసులకు సంబంధించి పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి. ఆ సీజ్ చేసినవి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంది. కోర్టులో పెట్టాల్సిన నేపథ్యంలో పూర్తిగా ఆ కోర్టు కానిస్టేబుల్ లోపల నుండి తీసుకురావడం, ఆ మధ్యలో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ బాంబులాగా అక్కడ పేలుడు సంభవించింది. ఆ తరుణంలో కారు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. పూర్తిగా అక్కడ చూసుకుంటే పూర్తిగా ఆ వాతావరణం, పోలీస్ స్టేషన్ గేటు ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడ ఎక్కడికక్కడ టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అక్కడ పూర్తిగా చాలా దూరం పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అదే క్రమంలో అక్కడ పూర్తిగా కానిస్టేబుల్స్ కూడా రక్తపు మడుగులో పడిపోయిన పరిస్థితి కూడా నెలకొనడంతో హుటాహుటిన అక్కడ ఉన్న సిబ్బంది ఆ ఇద్దరిని పూర్తిగా వెంటనే అక్కడి నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి చికిత్స అందుతున్న పరిస్థితి. అయితే దాంట్లో అంత భారీ పేలుడు ఏముంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఆశ్చర్యంగా కలిగిస్తుంది. అంత భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా ఉంచారు, అసలు ఉంచొచ్చా లేదా? యాకూబ్, ఒక్కసారి అన్మ్యూట్ చేసి చూడరండి. మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి ఒకసారి. రైట్, విల్ గెట్ బ్యాక్ టు యూ యాకూబ్. సో మనం సిచ్యువేషన్ ని క్లియర్ గా చూస్తున్నాం స్క్రీన్ మీద. ఎలా అయితే క్రాకర్స్ ని కారులో ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా చెప్పడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఎంత గందరగోళంగా ఉందో మనం స్క్రీన్ లో చూస్తున్నాము. విజువల్స్ కొంచెం బ్లర్ అయినప్పటికీ వీ కెన్ క్లియర్లీ సీ ఇట్. అక్కడ సిచ్యువేషన్ చాలా గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న కొందరు అధికారులు ఆ క్రాకర్స్ ని కారులో ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లుగా తెలుస్తుంది. అంటే క్రాకర్స్ పేలినట్టుగా కాకుండా ఏదో బాంబ్ పేలినట్టుగా
అక్కడ సిచ్యువేషన్ ని చూసామని చెప్తున్నారు కొందరు. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు లైవ్ ద్వారా. యాకూబ్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు రైట్ నో ఏ విధంగా ఉంది? అక్కడ ఎవరైనా స్థానికులు ఈ సిచ్యువేషన్ ని గమనించడం జరిగిందా? ఇన్సిడెంట్ ని విట్నెస్ చేయడం జరిగిందా? ఒకవేళ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? అండ్ అక్కడ ఆల్రెడీ ఉన్న పోలీస్ అధికారులు ఎవరైనా సిచ్యువేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందా? అండ్ గాయపడ్డ వారిలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే వాస్తవంగా చూసుకుంటే ప్రశాంతమైన చల్లపల్లి వాతావరణంలో ఇటువంటి పేలుడు ఇది మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఒకేసారి ఒక భయాందోళన వాతావరణం అయితే పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఒక బాంబు బ్లాస్ట్ జరిగిన సౌండ్ పెద్ద ఎత్తున రావటం, హుటాహుటిన పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది మొత్తం బయటికి రావటం, అదే విధంగా గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు షాపులు ఉన్న వాళ్ళు పూర్తిగా పోలీస్ స్టేషన్ ఆవరణకి అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక గందరగోళం మధ్య అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకుంటే అక్కడ చుట్టుపక్కల అక్కడ ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, అదే విధంగా చైర్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఆ పరిస్థితి అక్కడ విజువల్స్ లో కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. అదే విధంగా ఫ్రంట్ అంటే రిసెప్షన్ ముందుగా రిసెప్షన్ ఉంటుంది, ఆ రిసెప్షన్ దగ్గర ఉన్న చైర్స్ కూడా అక్కడ ఉన్న పూర్తిగా అక్కడ చెల్లాచెదురు అయిన పరిస్థితులు కూడా అక్కడ గమనించవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ ఒక భయాందోళన వాతావరణం, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిపోతుంది, ఏ బాంబు పేలింది, బాంబు ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక గందరగోళం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఇప్పటికే తెలియజేసింది ఏంటంటే అక్కడ దీపావళి సామాన్లు కొన్ని సీజ్ చేయడం జరిగింది. అది కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో, తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ ఈ పేలుడు జరిగింది అనేది కూడా స్పష్టంగా అయితే ప్రస్తుతానికి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొంత విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎస్పీ దీని మీద పూర్తిగా కొన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. దీని మీద దాంట్లో ఏమున్నాయి, ఏం పేలుడు పదార్థాలు ఉన్నాయి, అంత ఇదిగా పేలే పదార్థాలు ఏమున్నాయి అనేది కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అసలు దాంట్లో ఏమున్నాయి అనేది కూడా మరి కొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది పరుగులు పెట్టారు ఆ సిచ్యువేషన్ ని చూసిన తర్వాత. అయితే దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఎందుకు అక్కడ పేలుడు సంభవించింది అనేది చూస్తే దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ సీజ్ చేసిన క్రాకర్స్ ను కారులో ఎక్కిస్తున్న టైంలో ఈ పేలుడు జరిగినట్లుగా తెలుస్తుంది. ఎస్ఐతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ పేలుడులో కార్ పూర్తిగా దగ్ధమైంది. ఏ కారులో అయితే క్రాకర్స్ అంతా ఎక్కిస్తున్నారో ఆ కార్ పేలుడు వల్ల పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే సీజ్ చేసిన టపాసులను కోర్టుకు సిబ్బంది తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది.